వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలు. ఫోటో తీసుకుంటారు మామూలు ఇచ్చేది కావాలి ఇచ్చేది తీసుకో తీసినావా కొంబో రైట్ రైట్ పదా ఫోటో తీసుకో भारत माता के भारत माता के भारत माता के भारत माता के అట్లా ఉన్నా నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవమైనటువంటి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి అఖిల భారతీయ జనతా పార్టీ ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సెంట్రల్ మండల అధ్యక్షుడు శ్రీ షణ్ముగం గారి ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ప్లాస్టిక్ వ్యతిరేకంగా ఏదైతే ఉద్యమం చేస్తున్నామో అందులో భాగంగా ప్లాస్టిక్ సంచులకు బదులు గుడ్డ సంచులు వాడాలి అనే ఒక స్ఫూర్తితో ఈరోజు షణ్ముగం గారు గుడ్డ సంచులు తయారు చేసి ఇక్కడ ప్రజలకి మార్కెట్లో ఏదైతే కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చారో వాళ్ళకందరికీ కూడా ఉచితంగా ఈ సంచులు పంచిపెట్టడం జరిగింది. ఇదే స్ఫూర్తితో ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ ని చాలా వరకు దూరంగా ఉంచి గుడ్డ సంచులను వాటి పర్యావరణాన్ని కాపాడాలి. ఈరోజు ప్లాస్టిక్ వల్ల ఎన్ని దుష్పరిణామాలు వచ్చాయో మనం చూస్తున్నాం. ఆ ప్లాస్టిక్ అంతా డ్రైనేజీలో చేరడం వల్ల డ్రైనేజీలు బ్లాక్ అవడం, భూమిలో అది ఆగిపోకుండా అలాగే ఉండడం వల్ల భూగర్భ జలాలతో సహా కలుషితమైపోతున్నాయి. అలాగే పశువులు కావచ్చు, అనేక రకాల జంతువులు కూడా ఈ ప్లాస్టిక్ ని అట్లా ఉన్న తినుబండారాల కోసం తినడం వల్ల వాటి కూడా మరణించాయి. ఇలా అనేక రకాల దుష్పరిణామాలు ఉన్న ప్లాస్టిక్ ను దూరంగా ఉంచి ప్రజలందరూ కూడా ఏదైతే ప్రధానమంత్రి గారు మనకిచ్చారో ఆ మెసేజ్ ని ఆధారంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ గుడ్డ సంచుల్ని ఉపయోగించాలని ఈ సందర్భంగా మేము విన్నవిస్తున్నాం. తర్వాత 2019 డిసెంబర్లో పవన్ కళ్యాణ్ గారు మదనపల్లికి వచ్చారు. టమాటా రైతుల సమస్యలు మాట్లాడారు. రవీందర్ నాయక్ ఇప్పుడు పీలేరు మాజీ సర్పంచ్ ఉన్నాడు రెడ్డి భాష. మేము నలుగురు కలిసి నా వెహికల్లోనే మేము ప్రజారాజ్యం ఆఫీసు దాడి జరిగింది దాన్ని అడ్డుకోవాలన్నా భయపడతా ఉన్నారు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మెజార్టీ హిందువులందరికీ కూడా నేనున్న వాసుదేవ్ రెడ్డి, ఇప్పుడు ఐడ్రీమ్ వచ్చిన వాసుదేవ్ రెడ్డి ఎంతకి తగ్గకపోతే అప్పటికే నేను స్వతంత్ర అభ్యర్థిగా అదే 2009 సంవత్సరంలో మా మదనపల్లి ప్రజారాజ్యం సీటు బాగా టైట్ అయిపోయింది. ఎవరికి దివంగత మిత్రులు 4వ సంవత్సరంలో నేను స్వతంత్ర అభ్యర్థిగా మదనపల్లిలో పోటీ చేసినప్పుడు జస్ట్ 4000 ఓట్లతో ఓడిపోయాను. దురదృష్టవశాత్తు నాకు ఇచ్చిన సింపుల్ కన్ఫ్యూజ్ అయిపోయి అందరూ కూడా నాకు అదృష్టమో దురదృష్టమో కుంగనూరు పాలెంపల్లి గ్రామంలో 5 పెద్ద క్రషర్ ఉంది. రోడ్డు నేను ఆ ప్రాణం పైన వదలను, నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పినారు. ఆ రోజే నేను నా భార్య బతికిన 4వ సంవత్సరంలో నేను స్వతంత్ర అభ్యర్థిగా మదనపల్లిలో పోటీ చేసినప్పుడు జస్ట్ 4000 ఓట్లతో ఓడిపోయాను. దురదృష్టవశాత్తు నాకు ఇచ్చిన సింపుల్ కన్ఫ్యూజ్ అయ్యి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 1వ తారీఖు సాయంకాలం 4 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగుతున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన అలిపిరి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చేరుకొని పూజలు చేసి పడికట్ల పైన వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకుంటూ ఆ రాత్రికి అక్కడే బస చేసి ఉదయం దేవుని దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ రోజంతా అక్కడే అన్ని కార్యక్రమాలు పరిశీలించి 3వ తారీఖు సాయంకాలం తిరుపతి పట్టణానికి వచ్చి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి మనోభావాలు దెబ్బతీసిన అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు ప్రక్షాళన చేసి మోసం చేశారు, తప్పు చేశారు, కలుషితం చేశారు. అవన్నిటినీ కడిగి 12 రోజులు దీక్ష చేసుకొని దేవుని దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతికి వచ్చి 3 గంటలకు వారాహి సభ చేసి ప్రజలకు ఎలా తప్పులు జరిగాయో అవన్నీ తెలియజేయడానికి కోసం వారాహి సభ కూడా తిరుపతి పట్టణంలో 3వ తారీఖు 3 గంటలకు జరుగుతుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా భాద్రపద మాసంలో శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు ప్రారంభమవుతుంది. 3వ తేదీ రాత్రి అంకురార్పణము, 4వ తేదీ నుంచి ధ్వజారోహణము, శేషవాహనం, పెద్ద శేషవాహనం, చిన్న శేషవాహనము, హంసవాహనము, సింహవాహనము, పచ్చపు పందిరి సేవ, మోహిని ఉత్సవము, బ్రహ్మగరుడి సేవ, హనుమంత వాహనము, గజవాహనము, సూర్యప్రభ, చంద్రప్రభ, బ్రహ్మ రథోత్సవము, అశ్వవాహనము, చక్రస్నానము, ధ్వజ ఆవరణము, ఆ రోజు సాయంకాలము 12వ తేదీ సాయంకాలం శనివారం సాయంకాలం మహాపూర్ణావతితో స్వామివారికి అత్యంత వైభవంగా చిత్తూరు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవం జరుగుతుంది. భక్తులందరూ తప్పకుండా వచ్చి స్వామివారి అనుగ్రహాన్ని సాయంగా పొంది ఆ తీర్థప్రసాదాలు తీసుకొని వాళ్ళ జన్మను సుకృతం చేసుకోండి. దయచేసి గుడికి వచ్చినప్పుడు సెల్ ఫోన్లు అవాయిడ్ చేయండి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందండి. ఉదయం సాయంకాలం ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి కాబట్టి వాహన సేవలు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొంది భక్తులు తరించండి. ఓం నమో వెంకటేశ్వర. గుడి మన చిత్తూరు పట్టణంలో ఆసుపత్రికి దగ్గరగా ఈస్ట్ అగస్త్యేశ్వర స్వామి పక్కన ఉండే వరసరెడ్డి వెంకటేశ్వర స్వామి ఆ కాలం నుండి ఆంజనేయ స్వామి గౌడం నుండి దాన్ని పునర్నిర్మాణం చేసి బాలాజీ వెంకటేశ్వర స్వామి గుడిగా ప్రసిద్ధి చెందింది. మన ఈశ్వర దేవస్థానం పక్కనే ఈ ఈశ్వర గుడి ఉంది కాబట్టి ప్రతిరోజు భక్తులు వచ్చి స్వామివారి బ్రహ్మోత్సవం దగ్గరలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందండి. భక్తులకు ముఖ్యమైన విజ్ఞప్తి ఏమంటే సాంప్రదాయ దుస్తుల్లో తప్పకుండా రండి. ప్రతిరోజు నుదుటిన నామం ధరించి ఆడవాళ్ళు కుంకుమ బొట్టు ధరించి సంప్రదాయంగా వచ్చి స్వామివారి అనుగ్రహం ఏమంటే మనం హిందువులం కాబట్టి మన దేవాలయకు వచ్చినప్పుడు సాంప్రదాయంగా దుస్తులు ధరించి వచ్చి స్వామిని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకొని మీ యొక్క కోరికలంతా ఆయన వినియోగించుకున్నారంటే ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ మీ భక్తులందరిపైన ఉంటుంది. కాబట్టి మన గుడికి వచ్చినప్పుడు సాంప్రదాయంగా దుస్తులు ధరించి రండి. ఓం నమో వెంకటేశాయ. నమో So, என்னோட ஸ்பெஷல் ஏரியா ஆஃப் இன்ட்ரெஸ்ட் வந்து இந்த டிமென்ஷியா நியூரோசைக்கியாட்ரி, அதாவது மெமரி டிசார்டர்ஸ், ஞாபக மறதி ப்ளஸ் அந்த மாதிரி இதில் ஒரு ஸ்பெஷலிஸ்ட். பட் எல்லா விதமான நியூரோ ப்ராப்ளம்ஸ், ஹெட்டேக், ஃபிக்ஸ், ஸ்ட்ரோக், பார்க்கின்சன் டிசீஸ், தலை சுத்து, நெக் பெயின், பேக் பெயின், அப்புறம் வந்து காலில் மரத்து போகிறது, ஸோ அந்த மாதிரியான எல்லா விதமான ப்ராப்ளம்ஸையும் பார்க்கக்கூடிய இது. ஸோ இங்கே வந்து சித்தூர் அப்போலோ கிளினிக்கில் இந்த மெடிக்கல் கேம்ப்புக்காக ஒன்ஸ் இன் மந்த் ஆர் ஒன்ஸ் இன் 2 months வந்து பேஷண்ட்ஸ் பார்த்துட்டு அப்போலோ சென்னையிலேருந்து வந்து பார்த்துட்டு சர்வீஸ் ப்ரொவைட் பண்ணிட்டு போகிறதுக்காக வந்துருக்கோம். ஸோ இங்கே வந்து
சித்தூர் கிளினிக்கில் வந்து பேஷண்ட்ஸ் கலெக்ட் பண்ணி வச்சுட்டு ஸோ நாங்கள் வரும்போது அந்த பேஷண்ட்ஸ் எல்லாம் ஆட் கொடுத்துட்டு பேஷண்ட்ஸ் அன்றைக்கி வர சொல்லிட்டு அப்புறம் அன்றைக்கி அந்த பேஷண்ட்ஸ் எல்லாம் பார்த்துட்டு ஸோ மெடிசன்ஸ் எழுதி யாருக்கெல்லாம் டெஸ்ட் எல்லாம் ஸ்கேன்ஸ் பிளட் டெஸ்ட் அது மாதிரி நர்வ் கண்டக்ஷன் இஜிலாம் தேவையோ அவங்களுக்கு அதெல்லாம் எழுதி கொடுத்துட்டு ஸோ அவங்க செஞ்சு அந்த ரிப்போர்ட்டை இது பண்ணிவிட்டு அப்புறம் ரிப்போர்ட்டை பார்த்து மெடிசன் ப்ரிஸ்கிரைப் பண்ணிவிட்டு ஸோ அதை வந்து திரும்ப அவங்க 1 or 2 months திரும்ப வந்து அவங்க ரிவ்யூ பண்ணிட்டு போகிறது தான் இந்த மாதிரி ஒரு மாடல் இருக்குது. ஸோ பீரியாடிக்கலாக அப்போலோ சென்னையிலேருந்து ஸ்பெஷலிஸ்ட் வந்து பார்த்துட்டு போவாங்க. ஸோ அந்த மாதிரி ஒவ்வொரு வீக் ஒவ்வொரு இதுலேயும் ஒவ்வொரு விதமான ஸ்பெஷலிஸ்ட் வந்து அப்போலோ சென்னையிலேருந்து வருவாங்க. ஸோ அந்த மாதிரி once a month or once in 2 months வந்து அப்போலோ சென்னையிலேருந்து வந்து பார்க்கணும். இந்த மாதிரி நான் வந்து போவேன். ஸோ எல்லா விதமான நியூரோ கண்டிஷன்ஸுக்கும் இந்த ட்ரீட்மெண்ட் ப்ரொவைட் பண்ணுவோம். ஸோ ஹெட்ஏக் தான் காமனஸ்ட் ஒரு விதமான ஒரு இது. ஸோ அடுத்த காமனஸ்ட் வந்து இந்த ஸ்ட்ரோக், அப்புறம் வந்து எபிலெப்சின்னு சொல்லக்கூடிய ஃபிக்ஸ் வலிப்பு நோய்னு சொல்லுவாங்க. அந்த விதமான இது அது வந்து செகண்ட் காமனஸ்ட் ஒரு விதமான பார்க்குறது. அப்புறம் வந்து தலை சுத்து, அப்புறம் வந்து பார்க்கின்சன்ஸ் டிசீஸ், அந்த நடுக்குவாதம்னு சொல்கிறது. நிறைய பேருக்கு இந்த பெரிஃபரல் நியூரோபதின்னு சொல்கிற கை காலில் மறுத்து போகிறது, அந்த மாதிரியான ஒரு கண்டிஷன் காமன். நிறைய பேருக்கு நெக் பெயின், பேக் பெயின், ஸ்பாண்டிலோசிஸ் அந்த மாதிரியான கண்டிஷன்லாம் வரும். அந்த ஸ்பாண்டிலோசிஸ், சயட்டிக்கா அந்த மாதிரி ஒரு ப்ராப்ளம்ஸும் அடுத்து நிறைய காமனாக நாங்கள் கிளினிக்கல் ப்ராக்டிஸில் பார்க்குறது. இந்த மாதிரியான கண்டிஷன்ஸ் தான் நியூரலாஜிக்கல் ப்ராக்டிஸில் காமனாக வரும். ஸோ லெஸ் காமன் பட் மோர் சீரியஸ் நியூரோ ப்ராப்ளம்ஸ் என்னென்னு பார்க்குறது அப்படின்னா இந்த பிரெயின் இன்ஃபெக்ஷன்ஸ் காமனாக வரும். வைரஸ், பாக்டீரியா, எஸ்பெஷலி டிபி இன்ஃபெக்ஷன்ஸ் ஆஃப் த பிரெயின், அதெல்லாம் வந்து கொஞ்சம் சீரியஸான ப்ராப்ளம்ஸ். அதெல்லாம் வந்து இன்பேஷண்ட் அட்மிட் பண்ணி எவாலுவேட் பண்ணி ஐசியூ தேவைப்பட்டால் அந்த மாதிரி பார்க்குற ஒரு இதுவாக இருக்கும். ப்ளஸ் இப்போ ஜாஸ்தி ஆகுது என்னென்ன பார்க்குறதுனா மெமரி டிசார்டர்ஸ், மெமரி ஞாபக மறதி, எஸ்பெஷலி 65 இயர்ஸ்க்கு மேலே இருக்கிறவங்களுக்கு இந்த ஞாபக மறதி வந்து ரொம்ப ஒரு காமனாக இப்போ அடிக்கடி பார்க்குறோம். லைஃப் எக்ஸ்பெக்டன்சி ஜாஸ்தியாகிறதுனால இந்த ஞாபக மறதி ப்ராப்ளம் வந்து டிமென்ஷியான்னு சொல்லக்கூடிய இந்த ஞாபக மறதி வந்து ரொம்ப லார்ஜ் நம்பர்ஸில் பார்க்குறோம். ஸோ அந்த ஞாபக மறதிக்கு டெஸ்ட் பண்ணி, மெமரி டெஸ்ட் பண்ணி, இவாலுவேட் பண்ணி, ஸ்கேன் தேவைப்பட்டால் ஸ்கேன் பண்ணி, பிளட் டெஸ்ட் பண்ணி எந்த காரணத்தினால் ஞாபக மறதி ஏற்படுது அப்படின்னு பார்த்து அதுவும் ஒரு சர்வீஸ் ப்ரொவைட் பண்ணுறோம். श्री गुरुभ्यो नमः. हरिः ओं. कल्याणान्तगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः. पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे. చిత్తూరు పట్టణంలో వెలిసిన శ్రీ జెండామాన్ రాఘవేంద్ర స్వామి మఠమునందు మేము గత 27 సంవత్సరాలుగా అర్చకత్వం చేస్తున్నాము. మా పేరు కె విజయ రాఘవ స్వామి. అదే విధముగా చిత్తూరు పట్టణంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠమునందు ప్రతి సంవత్సరము దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ దసరా ఉత్సవాల్లో ఈ సంవత్సరము ఆశ్వయుజ మాసంలో శరదృతువు ఆశ్వయుజ మాసం నందు 3వ తారీఖు నుంచి ప్రారంభమవుతా ఉంది. అనగా గురువారము 3వ తారీఖు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠమందు ఉదయము అఖండ దీప స్థాపనము జరుగుతుంది. 4వ తారీఖు ఉదయము అభిషేకము, సాయంకాలము సహస్ర కుంకుమార్చన ఉంటుంది. అదేవిధంగా 5వ తారీఖు 3వ పెరటాశిన సందర్భముగా స్వామివారికి ఉత్సవమూర్తికి పొద్దున స్నాపన తిరుమంజనము జరుగుతుంది. 6వ తారీఖు ఆదివారము చవతి సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠమునందు ఉదయము అష్టద్రవ్య మహాగణపతి యాగము చేయుటకు సిద్ధమైనాము. 7వ తారీఖు వచ్చి సాయంత్రము స్వామివారికి వార్షిక కళ్యాణోత్సవము 4వ సంవత్సరము వార్షిక కళ్యాణోత్సవం చేస్తున్నాము. 6వ తారీఖు 7వ తారీఖు అత్యంత వైభవంగా అన్ని కార్యక్రమాలు జరుగుతుంది. 6వ తారీఖు వచ్చి స్వామివారికి అష్టద్రవ్య మహాగణపతి యాగంలో ఎవరెవరు భక్తులు పాల్గొంటారో మీకేమన్నా కష్టాలు ఉంటే కూడా అవంతా భిన్నగా పరిహారం అవుతుంది. ఏదన్నా కార్యం చేస్తూ ఉంటే అవి ఏమన్నా కూడా విఘ్నాలు జరుగుతూ ఉంటే ఈ స్వామివారి యాగంలో పాల్గొని స్వామివారి అనుగ్రహము పాత్రలు కావాలని, మళ్ళా స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనే వారికి అవివాహితులకి కళ్యాణ కంకణము మళ్ళీ అక్షంతలు ఇక్కడ ఇవ్వబడను. ఎంతో మందికి
స్వామివారికి ధరించిన కళ్యాణ కంకణము అక్షంతలు ఇచ్చిన వారికి ఎంతో మందికి ఇక్కడ కళ్యాణ కంకణం ఇచ్చిన వల్ల శీఘ్రంగా కళ్యాణం జరిగినది. అదే పుత్ర సంతానం కూడా జరిగింది. ఎవరు కావాల్సిన వివాహము కావలసిన వాళ్ళు, సంతానం కావలసిన వాళ్ళు 7వ తారీఖు సాయంత్రం వచ్చి స్వామివారి కళ్యాణం చూసినచో అంతా శుభము జరుగుతుంది ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ 470/24కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా మనం నిన్న ఇక వచ్చాము. వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కేస్ డైరీకి మనం తీసుకున్నాను, రిక్విజిషన్ ఇచ్చాము. అండ్ ది సేమ్ టైం మన ఐఓ కూడా అపాయింట్మెంట్ చేశాము. ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము. దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాను. సార్, ఏ ఆస్పెక్ట్స్ మీద ఈ సిట్ ప్రోబ్ ఉంటుంది? స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీరు ఏమైనా బ్రీఫ్ చేయగలరు? సిట్లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాము. మనం ఇనిషియల్ స్టేజ్లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా, అన్ని కోణాల మీద మనం చేస్తాము, మాట్లాడతాము. ఓకే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.